అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ హెచ్ఎంటీ ఆఫీసర్స్ కాలనీ చిల్డ్రన్స్ పార్క్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు హెచ్ఎంటీ ఆఫీసర్స్ కాలనీ చిల్డ్రన్స్ పార్క్ లో 12 లక్షల వ్యయంతో ఓపెన్ జిమ్ ను ప్రారంభించామని తెలిపారు. 2009లో నేను కార్పొరేటర్ గా గెలిచినప్పుడు ఇందిరాగాంధీ స్టాచ్యూ నుండి కొంపల్ రోడ్డు వరకు హైటెన్షన్ లైన్ లో 2 కాలనీలు ఉండేవని, ఇప్పుడు కొత్తగా చాలా కాలనీలు ఏర్పడ్డాయని, కొత్త కాలనీలలో అన్ని మౌలిక వస్తువులు మైనంపల్లి హనుమంతరావు సహకారంతో చేశామని తెలిపారు. ఇంకా కాలనీలో ఏమైనా సమస్యలు ఉంటే రిప్రజెంటేషన్ ఇస్తే వాటిని కూడా పరిశీలిస్తానని తెలిపారు. హెచ్ఎంటీ ఆఫీసర్స్ కాలనీలో స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్, సీసీ రోడ్లు, పార్కుల అభివృద్ధికి సహకరించిన మైనంపల్లి హనుమంతరావుకు కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్కు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 9లో నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే గెలిచానో యాజ్ అ కార్పొరేటర్, రైట్ ఫ్రమ్ ఇందిరాగాంధీ నుండి అప్ టిల్ ఎస్పీజీ గ్రాండ్ వరకు ఓన్లీ 2 కాలనీలు ఉండేటివి. ఒకటి సిటిజన్ కాలనీ, తర్వాత ఒకటి పంచశీల కాలనీ. అసలు ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి అసలు ఇక్కడంతా అసలు ఏ కాలనీలో కూడా ఒక రోడ్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ లైన్స్ కానివ్వండి అసలు ఏం లేకుండే అప్పుడు. మరి అప్పుడు హనుమంతన్న సహకారంతో ప్రతి కాలనీలో, సిటిజన్ కాలనీ కానివ్వండి, ఇక్కడ మంజీరా కానివ్వండి, అక్కడ అల్వాల్ హిల్స్ కానివ్వండి, తర్వాత ఇది హెచ్ఎంటీ కాలనీ, పంచశీల, బిఎన్ రెడ్డి నగర్, ఎన్నో కాలనీస్ వచ్చాయి. వెల్సాయి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 15 to 20 కాలనీస్ ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా రోడ్ వేయించడం జరిగింది. హెచ్ఎంటీ కాలనీలో అప్పుడు అసలు ఒక్క ఇల్లు కూడా లేకుండే. మరి హెచ్ఎంటీ కాలనీ వాళ్ళు ఎప్పుడైతే అసోసియేషన్ ఫామ్ అయ్యారో మా ఎంబడి ఎప్పుడు వెన్నట్టు ఉంటూ ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకు మా ఎంబడి ఆఫీషియల్స్ ఎంబడి రావడం కానివ్వండి, వాళ్ళ ఈ బతుకమ్మ పార్క్ కానివ్వండి, ఏదున్నా ఎంబడి ఉండి మేము బాగా కోఆర్డినేట్ చేసి ఈ కాలనీలో ఒక్క రోడ్డు కూడా లేకుండా ప్రతి రోడ్డు, డ్రైనేజ్ లైన్స్, వాటర్ లైన్స్, తర్వాత లైటింగ్స్ కానివ్వండి, పార్క్స్ డెవలప్మెంట్ కానివ్వండి, మరి వాళ్ళ ఈ ఓపెన్ జిమ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేసుకున్నాము. వీళ్ళు కానివ్వండి, వీళ్ళ పాత ప్రెసిడెంట్లు కానివ్వండి, సెక్రటరీలు కానివ్వండి, అందరూ కూడా కోఆర్డినేట్ చేసి చాలా అద్భుతంగా ఈ కాలనీని డెవలప్ చేసాము. మరి దీనికి అంతా కృషి వెనకాల మా మైనంపల్లి హనుమంతరావు గారు, మరి వీరందరూ కూడా సమన్వయంతో మేమందరం కలిసి పని చేసుకున్నాం. మరి ఇవాళ ఈ 12 lakhs తోటి ఇక్కడంతా ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్, వీళ్ళ చిన్న పార్క్, ఇది చిన్న పార్క్, యాక్చువల్లీ పెద్ద పార్క్ ఇంకోటి పెద్దది ఉన్నది, అది ఒక 1.5-2 acres ఉంటుంది అన్న, 1.5 acre పార్క్, అది కూడా చాలా పెద్ద పార్క్. అది బతుకమ్మ పార్క్ అంటాం మనం. అది కూడా ఇక్కడ అంత డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఫెన్సింగ్ విత్ ఇవాళ 12 lakhs తోటి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మళ్ళీ కాలనీ వాసులందరూ కూడా ధన్యవాదాలు. మీ ఇంకా ఏం రిప్రజెంటేషన్స్ ఉన్నా ఇవ్వండి అన్న, అది కూడా క్లియర్ చేపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్పొరేటర్ జితేంద్రనాథ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. మా కాలనీలో ఎటువంటి సమస్య ఉన్నా ముందుండి మన మాజీ ఎమ్మెల్యే, శాసనసభ్యులు హనుమంతన్న గారు ప్రతిదానికి అందుబాటులో, మన జిహెచ్ఎంసీ వాళ్ళందరినీ అందుబాటులో ఉంచి ప్రతి సమస్యను ముందుగా తీసుకొని మా సమస్యను తొందరగా చేయడానికి కృషి కోరుతున్నాను. మా హెచ్ఎంటీ ఆధ్వర్యంలో పెద్దలు రాజ్ జితేంద్రనాథ్ గారి ఆశీర్వాదాలతో ఈ యొక్క ఓపెన్ జిమ్ను ప్రారంభించుకుంటున్నాం. ముఖ్యంగా మా కాలనీకి సంబంధించి ప్రతి డెవలప్మెంట్లోనూ పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు ప్రతి విషయంలో, రోడ్స్ అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, ప్రతి విషయంలో, పార్కులో షెడ్ విషయంలో కానీ, ఈ యొక్క ఎక్విప్మెంట్స్ విషయంలో కానీ ప్రతి దాంట్లో మాకు సహకరించారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా మైనంపల్లి హనుమంతరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాజ్ జితేంద్రనాథ్ గారు కూడా మేము ఏది అడిగినా కాదనకుండా వాటిని సక్సెస్ఫుల్గా వెంటనే శాంక్షన్స్ చేస్తూ జోనల్ ఆఫీస్కి కూడా మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి చక్కగా మా కాలనీ అందంగా తీర్చిదిద్దడంలో సహకరించినటువంటి రాజ్ జితేంద్రనాథ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.